హైదరాబాద్ ఐటీ కారిడార్, రాత్రి నిద్రపోని వీధులు, లక్షల జీతాలు, గ్లోబల్ ప్రాజెక్టులు అంతా సాధారణంగా కనిపిస్తే అదే వెలుగుల మధ్య ఇంకో ప్రపంచం నిశ్శబ్దంగా నడుస్తుంటే ఒక సాధారణ కిరాణా షాప్, రోజు వచ్చే కస్టమర్లు, బయటకు చూస్తే ఎలాంటి అనుమానం రాని వాతావరణం. కానీ అక్కడికి వస్తున్న వాళ్ళు నిజంగా సరుకుల కోసమే వస్తున్నారా? రాత్రి షిఫ్ట్ ముగించుకుని బయటకు వచ్చిన ఉద్యోగులు ఎందుకు ఒకే చోటుకి చేరుతున్నారు? ఎందుకు కొందరు గంటల తరబడి అక్కడే గడుపుతున్నారు? ఐటీ కారిడార్లో ఉద్యోగాల కంటే మరో నెట్వర్క్ వేగంగా పెరుగుతోందా? ఎవ్వరూ ఊహించని చోట ఎవ్వరికీ అనుమానం రాని విధంగా చట్టాన్ని సవాల్ చేసే వ్యవస్థ నడుస్తోందా? అది నిజంగా కిరాణా షాపేనా, లేక ఇంకేదైనా కదా అక్కడ దాగి ఉందా? ఒక్క సమాచారం, ఒక్క నిఘా, ఒక్కసారిగా రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. అసలు ఆ ఆపరేషన్లో ఏం బయటపడింది? ఎవరు చిక్కారు, ఎవరు తప్పించుకున్నారు? మన ఐటీ కారిడార్లో నడిచిన ఆ నిశ్శబ్ద కథ వెనుక అసలు నిజం ఏంటి చూద్దాం ఇవాల్టి క్రైమ్ స్టోరీలో. హైదరాబాద్ ఐటీ కారిడార్, గచ్చిబౌలి, నానక్రామగూడ, మాదాపూర్ ఇవి ఉద్యోగాలు, అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలతో గుర్తింపు పొందిన ప్రాంతాలు. కానీ ఇటీవల కొంతకాలంగా కొన్ని సాధారణ కదలికలు అధికారుల దృష్టికి వచ్చాయి. కొన్ని సమయాల్లో ఒకే ప్రాంతంలో అనూహ్యంగా పెరిగిన రాకపోకలు, సాధారణంగా కనిపించే ఒక షాప్ దగ్గర ఎక్కువసేపు ఆగుతున్న వ్యక్తులు, ముఖ్యంగా రాత్రివేళలో పెరిగిన రద్దీ. మొదట ఇవన్నీ సాధారణంగానే కనిపించాయి. కానీ ప్రతిరోజు ఒకే తరహా కదలికలు కనిపించడంతో నిఘా బృందాలు లోతుగా గమనించడం ప్రారంభించాయి. విచారణ ముందుకు వెళ్లే కొద్దీ ఒక ఆసక్తికరమైన నమూనా బయటపడింది. బయటికి కిరాణా షాప్లా కనిపిస్తున్న ప్రదేశం చుట్టూ అనూహ్యంగా ఏర్పడుతున్న రద్దీ, అక్కడికి వచ్చేవారిలో పెద్ద శాతం ఉద్యోగ వర్గానికి చెందినవారే అన్న అనుమానాలు. ఆ తర్వాత ప్రత్యేక బృందాలు కదిలాయి. కొన్ని రోజుల పాటు నిశ్శబ్దంగా నిఘా కొనసాగింది. ఎవరికీ తెలియకుండా చుట్టూ పరిస్థితులు గమనించారు. ఆ తర్వాత ఈగల్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అంతా సాధారణంగానే కనిపించింది. రోడ్లపై ట్రాఫిక్, ఆఫీసు నుంచి బయలుదేరే ఉద్యోగులు. అదే సమయంలో ప్రత్యేక బృందాలు ఒక్కసారిగా కదిలాయి. లక్ష్యంగా గుర్తించిన ప్రదేశాలను ఒకేసారి చుట్టుముట్టాయి. ఎవరికీ అనుమానం రాకుండా ప్రారంభమైన ఈ ఆపరేషన్ కాసేపట్లోనే పెద్ద చర్చగా మారింది. అధికారుల తనిఖీల్లో బయటపడిన విషయాలు అక్కడ ఉన్నవారినే ఆశ్చర్యపరిచాయి. కిరాణా షాపు మాటున నీతూబాయ్ గంజాయి అమ్ముతోంది. గంజాయి కోసం ఆమె షాప్కి ఐటీ ఉద్యోగులు క్యూ కట్టారు. 27 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పట్టుబడ్డారు. గతంలోనే నీతూబాయ్ను అరెస్ట్ చేసిన అధికారులు పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన నీతూబాయ్ మళ్లీ అదే గంజాయి దందా కొనసాగిస్తోంది. రోజుకు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు గంజాయి అమ్మకం సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రధాన నిందితురాలు నీతూబాయ్ మాత్రం పరారైంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మొదలైంది. అధిక ఒత్తిడి, రాత్రిపూట ఉద్యోగాలు, జీవనశైలిలో మార్పులు ఇవి కొందరిని తప్పు మార్గాల వైపు నెడుతున్నాయా, లేక ఇది కేవలం వ్యక్తిగత ఎంపికల సమస్య? ఈ అంశంపై చర్చలు మొదలయ్యాయి. అయితే విచారణ పూర్తయ్యే వరకు తుది నిర్ణయాలకు రావటం సరికాదని నిపుణులు చెబుతున్నారు. ఈ కథలో మరో కోణం కూడా ఉందని చెబుతున్నారు. గతంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కొన్న వ్యక్తులు మళ్లీ పాత నెట్వర్క్లను యాక్టివ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే అంశంపై కూడా అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఒక్కసారి చర్యలు తీసుకున్న తర్వాత కూడా మళ్లీ అదే తరహా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరిపైనా తుది అభిప్రాయానికి రావటం సరైంది కాదు. విచారణలో బయటపడే ఆధారాలు, అధికారిక ప్రకటనలే కీలకం. కానీ ఈ ఘటన మాత్రం ఒక ప్రశ్నను మాత్రం నగరం ముందుంచింది. టెక్నాలజీతో పరుగులు తీస్తున్న నగరంలో మరోవైపు కనిపించని నెట్వర్క్లు ఎంత లోతుగా వెళ్తున్నాయి? ఒకప్పుడు చీకటి సందుల్లో మాత్రమే వినిపించే అక్రమాల కథలు ఇప్పుడు వెలుగులతో నిండిన కారిడార్లోకి వచ్చాయా? ఉద్యోగ ఒత్తిడి, వేగంగా మారుతున్న జీవనశైలి, సులభంగా అందుబాటులోకి వస్తున్న ప్రభావాలు ఇవన్నీ కలిసొస్తే పరిస్థితి ఎటు వెళ్తుంది? ఈ విచారణ ఇంకెవరిని తాకుతుంది? ఈ నెట్వర్క్ ఎంత పెద్దది? ఇంకా బయటపడాల్సిన కథలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నగరం మారుతోంది, జీవనశైలి మారుతోంది. కానీ చట్టం మాత్రం ఒకటే చెబుతుంది, కనిపించేదంతా నిజం కాదు. దాగి ఉన్నది బయటపడేందుకు ఒక సమాచారం, ఒక ఆపరేషన్, ఒక గంట చాలు.